క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పెంతుకోస్తు మహోత్సవ ధ్యానాంశానికి మీకు స్వాగతం. ఈరోజు కథోలిక శ్రీసభ పెంతుకోస్తు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. ఇది పాస్కా కాలపు ఆఖరి ఆదివారం. ఈ ఆదివారం నాడు మనము ఇంకొక గొప్ప విషయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. అదేమిటి అంటే, శ్రీసభ ఆవిర్భవించినటువంటి దినాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పెంతుకోస్తు మహోత్సవం 50వ దినాన జరిగినటువంటి ఘట్టం. యేసు ప్రభు పునరుత్థానమైన తరువాత 50వ రోజున జరిగినటువంటి ఘట్టాన్ని మనము పెంతుకోస్తు మహోత్సవం అని కొనియాడుతూ ఉన్నాం. ఈ పెంతుకోస్తు మహోత్సవం పరిశుద్ధాత్మ రాకడను సూచిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ అపోస్తులుల మీద, మరియమాత మీద వేం చేసి వచ్చినటువంటి ఆ ముఖ్యమైనటువంటి ఘట్టాన్ని ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మొట్టమొదటిగా మనమందరము మన మనసులో పదిలపరుచుకోవలసినటువంటి ఒక విషయం ఏమిటి అంటే, పరిశుద్ధాత్మ యేసు ప్రభు యొక్క వాగ్దాన ఫలం. యేసు ప్రభు తన శిష్యులకు మాట ఇచ్చారు, నేను వెళ్ళినచో ఓదార్చువానిని మీ యొద్దకు పంపెదను అనేటువంటి మాట. మరి యేసు ప్రభు తాను తన శిష్యులకు ఇచ్చినటువంటి మాటను నెరవేర్చుకున్నటువంటి రోజే ఈ పెంతుకోస్తు మహోత్సవం అని మనము గుర్తించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనకు ప్రభు ఇస్తున్నటువంటి ఒక సందేశం ఏమిటి అంటే, యేసు ప్రభు యొక్క మాట ఏ విధంగా ఆ పెంతుకోస్తు దినము నాడు జరిగిందో, అలానే ప్రతి విషయంలో కూడా ఆ ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేరుతుంది అనేటువంటి నమ్మకం మనందరిలో ఉండాలి అనేటువంటి మొట్టమొదటి సందేశం ప్రభు మనకు ఈరోజు ఇస్తూ ఉన్నారు. యేసు ప్రభు యొక్క వాగ్దాన ఫలము పరిశుద్ధాత్మ. మరి ఇంకా యేసు ప్రభు మనకు ఏ వాగ్దానాలైతే చేశారో అవన్నీ కూడా సత్యమైనటువంటి వాగ్దానాలు, అవన్నీ కూడా మన జీవితంలో జరిగి తీరుతాయి అనేటువంటి విషయాన్ని మనము నమ్మాలి అని ఈరోజు మన శ్రీసభ మనలను కోరుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము త్రిత్వములోని 3వ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మను గురించి కొద్దిసేపు ధ్యానించుదాం. మొదటిగా పరిశుద్ధాత్మకు సంబంధించినటువంటి ఒక 4 వాక్యాలను నేను పరిశుద్ధ గ్రంథం నుండి మీకు వినిపిస్తాను. ఆ తర్వాత ఈ పరిశుద్ధాత్మ పండగ నాడు ప్రభు మనకిచ్చేటువంటి ఆ విలువైన సందేశాలను కూడా మనము స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి వాక్యం, పౌలు గారు కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనంలోని 2వ భాగం. పౌలు గారు ఈ విధంగా అంటారు, పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువు అని అంగీకరింపజాలడు. పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తే తప్పించి యేసును ప్రభువుగా అంగీకరించలేము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు క్రైస్తవ సహోదరి సహోదరులను ఇతరులు బలవంతంగా మత మార్పిడి చేస్తూ ఉన్నారు అని
నిందిస్తూ ఉంటారు. కానీ అది చాలా అసత్యం అని ఈనాటి వాక్యం ద్వారా మనము చెప్పవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ పనిచేస్తే తప్పించి ఆ వ్యక్తి యేసును ప్రభువుగా గుర్తించలేడు. మార్చేది ప్రభువే, మార్చేది పరిశుద్ధాత్మే గాని ఏ మానవ వ్యక్తి కూడా కాదు అనే విషయాన్ని ఈ సందర్భంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక రెండవ వాక్యం పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 12వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా చెప్తారు. అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. అందరి మేలు కొరకై, సమస్త ప్రజల శ్రేయస్సు కొరకై పరిశుద్ధాత్మ ఒక్కొక్కరిలోనికి వేరువేరు రూపాలలో వేరువేరు విధాలుగా వేం చేసి వస్తారు అని ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఒక్కొక్కరికి ఇవ్వబడినటువంటి వివిధ వరాల ద్వారా పరిశుద్ధాత్మ తనను తాను ప్రత్యక్షపరుచుకుంటారు. అయితే ఆయన ప్రత్యక్షపరుచుకునేటువంటిది అందరి మేలు కోసం అని ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తుంది. మూడవ వాక్యం పౌలు గారు ఎఫెసీయులకు వ్రాసినటువంటి లేఖ 4వ అధ్యాయం 30వ వచనం. పౌలు గారు ఈ విధంగా అంటారు, దేవుని పవిత్రాత్మను విచారమున ముంచరాదు. ఇదే భావము మనకు ఇంకొక వాక్యం 4వ వాక్యంలో కూడా ఈ విధంగా కనిపిస్తుంది. పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు వ్రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయము 19వ వచనంలో ఆత్మను అడ్డగింపకుడు. ఇవి కొన్ని పరిశుద్ధ వాక్యాలు, పవిత్రాత్మకు సంబంధించినటువంటివి. ప్రియా సహోదరి సహోదరులారా, మరి ఈ పెంతెకోస్తు మహోత్సవం నాడు మనకు ఉన్నటువంటి 2 పఠనాలు, సువార్త పఠనము యోహాను సువార్త నుండి గ్రహింపబడినటువంటిది, అదేవిధంగా అపోస్తుల కార్యముల నుండి గ్రహింపబడినటువంటి పఠనం. ఈ 2 పఠనాలను మన ముందుంచుకొని ప్రభు మనకు ఇస్తున్నటువంటి సందేశాలను మొదటిగా మనము స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 2 పఠనాల ద్వారా ఆత్మ చేసేటువంటి 2 పనులను ప్రభు మన ముందు ఉంచుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ యొక్క 2 పనులు లేదా 2 ఆశీర్వాదములను ప్రభు మన ముందు ఉంచుతూ ఉన్నారు. మొదటి పఠనం అపోస్తుల కార్యముల నుండి గ్రహింపబడినటువంటి పఠనం. పెంతెకోస్తు మహోత్సవం నాడు పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల రూపములో అపోస్తుల మీదకు మరియమాత మీదకు వేం చేసి వచ్చినటువంటి ఘట్టం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఘట్టాన్ని మనము ధ్యానిస్తూ ఉండగా అనేకమైనటువంటి విలువైన సందేశాలు ప్రభు మన మనసులో పెడుతూ ఉన్నారు. అయితే అందులో ఒక ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, పరిశుద్ధాత్మ వేం చేసి వచ్చిన తరువాత ఐక్యత వరము అనేటువంటిది అక్కడ వసగబడింది. ప్రియ దేవుని బిడలారా, దీనికి సంబంధించి మనము అపోస్తుల కార్యములలో 2వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా వాక్యాన్ని చదువుతాం. వీరు మాట్లాడునది మన సొంత భాషలో వినుచున్నామే అని అక్కడ కూడినటువంటి చాలామంది ప్రజలు అపోస్తుల యొక్క ఆ బోధనలను ఆలకించి మాట్లాడినటువంటి మాట ఇది. వారు వివిధ భాషలకు చెందినటువంటి వాళ్ళు. అయితే వారందరూ కూడా అపోస్తులు తమ స్వంత భాషలో మాట్లాడుతూ ఉంటే వారందరూ తమ తమ భాషల్లో వింటున్నట్లు భావాన్ని వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, బాబేలు గోపుర నిర్మాణ సమయంలో
ఆదికాండము 11వ అధ్యాయంలో మనము ఆలకిస్తాం. అక్కడ భాషాపరంగా విడిపోయినటువంటి జనాలు ఇప్పుడు పెంతుకోస్తున్నాడు భాష అరమరికలు లేకుండా అందరూ కలుస్తున్నట్లుగా మనము గమనించవచ్చు. పరిశుద్ధాత్మ ఐక్యతా వరాన్ని వసగుతున్నారు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ పెంతుకోస్తు మహోత్సవం నాడు మనందరం కూడా ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి మాట ఏమిటి అంటే, ఏ సంఘంలో అయితే పరిశుద్ధాత్మ బలంగా పనిచేస్తుందో ఆ సంఘం ఐకమత్యంగా ఉంటుంది అని. ఏ సంఘం అయితే పరిశుద్ధాత్మ పనిచేయడానికి అనుకూలంగా ఉంటుందో ఆ సంఘము ఐక్యంతో కూడుకున్నటువంటి సంఘంగా ఉంటుందని చెప్పచ్చు. అలానే ప్రియ సహోదరి సహోదరులారా, ఒక క్రైస్తవ కుటుంబానికి ఈ విషయాన్ని మనము వర్తింపచేయొచ్చు. ఏ క్రైస్తవ కుటుంబములో అయితే పరిశుద్ధాత్మ స్వీకరించబడుతుందో, ఏ కుటుంబములో అయితే పరిశుద్ధాత్మ పనిచేయడానికి అక్కడ సరి అయినటువంటి అనుకూలత ఉంటుందో అక్కడ ఆ కుటుంబములో ఐక్యత ఉంటుంది అని మనము చెప్పచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి పెంతుకోస్తు మహోత్సవం నాడు పరిశుద్ధాత్మ ఈనాడు మన ముందున్నటువంటి పఠనాల ద్వారా మనకిస్తున్నటువంటి సందేశం ఏమిటి అంటే, తన ఉనికి ఐక్యతకు గుర్తుగా ఉంటుంది అని. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం గుర్తించుదాం, పరిశుద్ధాత్మను మనం గుర్తిస్తున్నామా? పరిశుద్ధాత్మ యొక్క ఉనికిని మన యొక్క సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ మనం గుర్తిస్తున్నామా అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ఒకసారి పరిశీలించాల్సి ఉంది. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ ఉన్న చోట ఐక్యత అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఇంకొక సందేశం ఇంకొక దీవెన ఈ పరిశుద్ధాత్మ పండగ నాడు మనము గుర్తు చేసుకోవలసినటువంటిది ఏమిటి అంటే, ఈనాటి సువార్త పఠనం యోహాను సువార్త 20వ అధ్యాయం నుండి గ్రహింపబడినటువంటి పఠనం. యేసు ప్రభు పునరుత్థానమైన తరువాత మేడగదిలో ఉన్నటువంటి తన శిష్యులకు దర్శనమిస్తారు. దర్శనమిచ్చినప్పుడు ఆయన తన శిష్యులను ఉద్దేశించి ఈ విధంగా అంటారు. 20వ అధ్యాయము 23వ వచనంలో, ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. యేసు ప్రభు పవిత్రాత్మను పొందుడు అని చెప్పిన తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని శిష్యులకు తెలియజేస్తారు. అదేమిటి అంటే, ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును, మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు. పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పిన వెంటనే యేసు ప్రభు క్షమాపణ గురించి చెప్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ ఉన్న చోట క్షమాపణ వరం ఉంటుంది. పరిశుద్ధాత్మ ఉన్న దగ్గర క్షమాపణలు ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటిది ఉంటుంది అని ఇక్కడ ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మను కలిగి ఉండేటువంటి వారిలో చాలా స్పష్టంగా చూడాల్సినటువంటి దీవెన క్షమాపణ దీవెన. వారు క్షమాపణ ఇవ్వగలరు, వారు ఎవరి క్షమాపణనైనా సరే అంగీకరించగలరు అని ఇక్కడ మనము గ్రహించాలి ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈరోజు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీతో ధ్యానించాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను. అదేమిటి అంటే, మనము పౌలు గారు రాసినటువంటి ఒక వాక్యాన్ని ఇందాకలా గుర్తు చేసుకున్నాం.
దేవుని పవిత్రాత్మను విచారమున ముంచరాదు అని. మన కథోలిక శ్రీసభ సత్యోపదేశంలో పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనటువంటి పాపములు ఏమిటో వివరించబడింది. ఈరోజు ఆ పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనటువంటి పాపములు ఏమిటో మీ ముందు నేను ఉంచాలి అని అనుకుంటూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనటువంటి పాపముల గురించి మనము తెలుసుకునే ముందు ఒకసారి యేసు ప్రభు ఈ పరిశుద్ధాత్మకు సంబంధించినటువంటి మాటను పలకడం మనము గుర్తు చేసుకుందాం. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 32వ వచనంలో ప్రభు ఈ విధంగా అంటారు, ఎవడేని మనుష్య కుమారునకు వ్యతిరేకముగా మాట్లాడినా క్షమింపబడును గాని పవిత్రాత్మకు ప్రతికూలముగా పలికిన వానికి ఈ జీవితమందైనను రాబో జీవితమందైనను క్షమాపణ లేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు ప్రభు అంటారు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ మనకు సత్యాన్ని బోధిస్తారు. ఆ సత్యానికి వ్యతిరేకముగా మనము మాట్లాడినప్పుడు మనము పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా తప్పులు చేస్తూ ఉన్నాం, పాపం చేస్తూ ఉన్నాం. మరి ఇంకా ఆ పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనటువంటి పాపములు ఏమిటో మనము ఇప్పుడు కొద్దిగా పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనటువంటి పాపములు 6 ఉన్నాయి అని మన శ్రీసభ సత్యోపదేశము మనకు బోధిస్తుంది. అందులో మొదటి పాపము ఏమిటి అంటే సర్వేశ్వరుని దయను మితిమీరి నమ్మి పాపము కట్టుకొన తెగించుట. దేవుడు నేను ఎలాంటి పాపం చేసినా నన్ను క్షమించేస్తాడు, కాబట్టి నేను పాపం చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఎందుకంటే నా దేవుడు నా పాపాన్ని క్షమించేస్తాడు అనేటువంటి భావముతో ఎవరైనా ఒకదాని తర్వాత ఒకటి పాపాన్ని కట్టుకుంటూ వెళ్తే వారు పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనటువంటి పాపము కట్టుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఇది మొదటి పాపం. రెండవ పాపము ఏమిటి అంటే దేవుని దయ మీద అపనమ్మక పడుట. నేను చాలా పాపాలు చేశాను, నాకు క్షమాపణ లేదు, దేవుడు నన్ను క్షమించడు అనేటువంటి అపనమ్మకంలోనికి ఎవరైనా వెళ్ళిపోతే అది కూడా పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనటువంటి పాపమే. మనము యూదా ఇస్కారియోతును ఈ కోవలోనికి తీసుకొని రావచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ ఆ యూదా ఇస్కారియోతే దేవుని ముందు తన తప్పును ఒప్పుకొని పశ్చాత్తాప భావంతో ప్రభు దగ్గరకు వెళ్ళినట్లయితే ప్రభు అతడి పాపాన్ని క్షమించే ఉండొచ్చు. కానీ తన పాపానికి క్షమాపణ లేదు అనేటువంటి నిరాశలోనికి అతడు వెళ్ళిపోయాడు. అందుకే అతడు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దయ మీద అపనమ్మకం పడడం కూడాను పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనటువంటి పాపముగా మన శ్రీసభ మనకు బోధిస్తూ ఉంది. ఇక మూడవ పాపం ఏమిటి అంటే సత్యము తెలుసుకొనియు విరోధించుట. ఒక విషయము మనకు నిజము సత్యము అని తెలిసిన తర్వాత కూడా దానికి వ్యతిరేకంగా మనము వెళ్ళినట్లయితే అది పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనటువంటి పాపము. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన కథోలిక శ్రీసభలో ఎన్నో విషయాలు మనకు తెలియజేస్తూ ఉంటారు. కొన్ని పరమ రహస్యాలు అని మనకు తెలియజేస్తూ ఉంటారు. అయితే అవి సత్యము అని తెలిసిన తర్వాత కూడా వాటికి వ్యతిరేకంగా వాదనలు చేయడము లేదా వాటికి వ్యతిరేకంగా మనము ఏదైనా చెప్పడం అనేటువంటిది పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనటువంటి పాపము అని మనము ఈరోజు గుర్తించాలి. సత్యము తెలిసియు
విరోధించుట పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనటువంటి పాపము. ఇక 4వ పాపము ఏమిటి అంటే పరుల జ్ఞానమేలులు చూసి అసూయపడుట పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపము. ఒక వ్యక్తి దేవునిలో ఎదుగుతూ ఉంటే, ఒక వ్యక్తి దేవునికి దగ్గరవుతూ ఉంటే, మరి ఆ వ్యక్తిని చూసి అసూయ పడడం, ఆ వ్యక్తి మీద లేనిపోని నిందలు మోపడం, ఆ వ్యక్తి యొక్క పేరును చెడగొట్టడం, ఆ వ్యక్తికి వ్యతిరేకంగా పనిచేయడం అనేటువంటిది పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనటువంటి పాపము. ప్రియ దేవుని బిడ్డలారా, 5వ పాపము ఏమిటి అంటే పాపపు స్థితిలో మూర్ఖముగా ఉండుట. ఒక వ్యక్తి పాపాన్ని చేస్తూ మరి ఆ పాపము నుండి బయటపడడానికి ప్రయత్నం చేయకుండా ఒకదాని తర్వాత ఒకటి పాపములో కూరుకొని పోతూ ఉంటే, మరి అటువంటి సందర్భాన్ని కూడా పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనటువంటి పాపముగా మన శ్రీసభ మనకు అభివర్ణిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడలారా, ఇక 6వది ఏమిటి అంటే పాపపు స్థితిలో మనస్తాప అనుగ్రహమును తిరస్కరించుట. ఒక వ్యక్తి పాపం చేసిన తర్వాత ఆ పాపమును కడిగి వేసుకోవడానికి పాప సంకీర్తనం అనేటువంటి దేవద్రవ్య అనుమానము అందుబాటులో ఉన్నప్పటికీ కూడాను ఆ దేవద్రవ్య అనుమానాన్ని సమీపించకుండా, మనస్తాప పడకుండా తన యొక్క జీవితాన్ని అలా కొనసాగిస్తూ ఉంటే, మనస్తాప పడకుండా, పశ్చాత్తాప పడకుండా తన యొక్క జీవితాన్ని మామూలుగా కొనసాగించుకుంటూ వెళ్ళిపోతే, మరి ఆ వ్యక్తి కూడా పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనటువంటి పాపము చేస్తూ ఉన్నాడు అని మన శ్రీసభ మనకు బోధిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పెంతుకోస్తు మహోత్సవం నాడు పరిశుద్ధాత్మ అపోస్తుల మీదకు వేం చేసి వచ్చినటువంటి ఆ గొప్ప సంఘటనను మనం కొనియాడుతూ ఉండగా, పరిశుద్ధాత్మకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను మనము ఈరోజు మన మనసులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆ పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనటువంటి పాపములు ఏమిటో మనము ఈరోజు కొద్దిగా తెలుసుకోగలిగాం. మరి ఈ విషయాలను మనము ఒకసారి పరిశీలిద్దాం. మన జీవితంలో ఇటువంటి సందర్భాలు ఉన్నాయా? పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనటువంటి పాపము నేను కట్టుకుని ఉన్నానా అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలించుకొని మనము ఇప్పుడైనా సరే దేవుని సమీపిద్దాం. తప్పనిసరిగా దేవుడు మనలను క్షమిస్తాడు. ఈరోజు పెంతుకోస్తు మహోత్సవం నాడు ఆ పరిశుద్ధాత్మ యొక్క ఆశీర్వాదాలు ఇంకా మనకు సంపూర్ణంగా లభించాలి అని, మనం పొందుతున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ వరాలు అందరి మేలు కోసం మనం వినియోగించేలా ప్రభు మనలను ఆశీర్వదించాలని మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, పరిశుద్ధాత్మ యొక్క దీవెనలు మనకు, మన కుటుంబాలకు అపారముగా లభించును గాక.